రాజకీయాలు మాట్లాడే వ్యక్తి మళ్ళీ తిరిగి వస్తాడు. రెండోది ఆ మేరకు దాడులు చేసిన వాళ్ళు వీళ్ళందరి పరిస్థితి ఏంటి? వాళ్ళ మీద కూడా మళ్ళీ ఆయన వెళ్ళి ఫిర్యాదు పెడతాడేమో ఇప్పుడు, ఎందుకంటే మా ఇంటి మీద వీళ్ళు చేశారు ఇట్లాంటివి. ఇంకోటి కూడా అంబటి రాంబాబు శైలి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఆయన వచ్చిన తర్వాత ఊరుకోడు. కనీసం తన ఇంటి మీద జరిగిన దాడికి సంబంధించి ఏదో ప్రొటెస్ట్, అవును, సింబాలిక్ యాక్షన్, ఇంత జరిగింది చూడండి అని ఇదంతా చేసే ఒక ఆ హక్కు కూడా ఆయనకు ఉంటుంది కదా. ఆయన విక్టిమ్, అక్కడికి వచ్చేసరికి ఆయన విక్టిమ్, ఇక్కడికి వచ్చేసరికి ఆయన అక్యూజ్డ్ నుంచి ఆయన బెయిల్ మీద వచ్చాడు కాబట్టి విక్టిమ్గా తన ఇంటి మీద ఏం జరిగింది ఇవన్నీ కూడా చెప్తారు. బహుశా వైసీపీ నాయకులు మళ్ళీ సందర్శిస్తారు. సో అంబటి రాంబాబు ఫేజ్ 2 మనం ఇప్పుడు చూడొచ్చు. అంటే ఇప్పుడు మనం రణరంగంలోకి రాంబాబు అనుకోవాలా సార్? ఎందుకంటే ఆయన మళ్ళీ ఏం తగ్గే పరిస్థితి ఉండదు, మళ్ళీ ప్రభుత్వం టార్గెట్ చేస్తూ ముందుకెళ్తాడా, లేకపోతే ప్రభుత్వానికి భయపడి కాస్త వెనకడుగు సైలెంట్ అయిపోతాడా? లేదు, ఇదివరకు ఎవరు అవ్వలేదు కదా. వాస్తవానికి కొంతమంది అసలు ఇప్పుడు కొడాలి నాని లాంటి వాళ్ళు మొత్తంగా కనపడలేదు అనేది తప్ప, వంశీ ఏమో వచ్చి అలా వెళ్ళిపోతున్నాడు. వాళ్ళిద్దరు కేసుకు ఈయన కేసుకు కూడా కొంచెం తేడా ఉంది. వాళ్ళు అచ్చంగా రోజు దాడి చేసి చాలా తీవ్రమైనది, ఈయన ఇంకొక రకం, ఈయనది ఒక వేరే ఈయన రణరంగమే కాదు, రణరంగం ఆడుతాండే టైప్. ఆయన సినిమా స్టైల్లో డైలాగులు ఇవన్నీ ఉంటాయి, అవన్నీ పెంచుతాడు ఆయన ఖచ్చితంగా. ఇంకోటి ఒక విధంగా తన ఇమేజ్ మేకోవర్ చేసుకున్నాడు అంబటి రాంబాబు. ఇప్పటి వరకు మీడియా వల్ల వీటి వల్ల అంబటి రాంబాబు అంటే కొన్ని విషయాలు జనానికి గుర్తొస్తుండేవి. సో అవన్నీ కూడా పూర్వపక్షం చేసి అంబటి రాంబాబు ఇచ్చే ఫైటర్, అవును, అంబటి రాంబాబు ఇచ్చే సఫరర్ అనే ఒక పద్ధతిలో ఒక ఇమేజ్ మేకోవర్ చేసుకోవడానికి కూడా ఆయన ఈ సందర్భాన్ని ఉపయోగించుకున్నాడు. మూడోది వైఎస్ఆర్ పార్టీలో అంత స్వతంత్రించి మాట్లాడే ఒక లక్షణం కూడా అంబటి రాంబాబుకి ఉంది. జగన్ కాదని మాట్లాడతాడని కాదు, కానీ జగన్ అనుమతించిన మేరకు ఆ గీతల్లోనే కాదు కొంచెం తన దీన్ని ఆ సమయంలో తాను పడుతుంది. ఉదాహరణకు ఆయన డ్యాన్సులు సినిమాల్లో కూడా వచ్చాయి అంటే సంబరాల రాంబాబే కాదు, ఆయన కొంచెం సమరాల రాంబాబు కూడా. కాబట్టి ఆ రణరంగం మాట్లాడగానే ఆయన మళ్ళీ అవతారం ఎత్తుతాడు, దాని ప్రయోజనం ఏంటి. కానీ ఒకటైతే ఆయన కూడా గుర్తు పెట్టుకోవాలి, నోరు బారేసుకోవడం అది మటుకు మంచిది కాదు. ఇంకో అన్నిటికంటే పెద్ద ప్రయోజనము లేదా మేలు ఆయన చేసింది ఆ పార్టీకి, సోషల్ ఈక్వేషన్స్ను ఒకసారి డిస్టర్బ్ చేసాడు. అంటే ఎంతసేపు వీళ్ళందరూ ఈ పార్టీతో ఉన్నారు, వాళ్ళందరూ ఆ పార్టీతో ఉన్నారు అన్నప్పుడు ఈ క్వశ్చన్, ఈ ప్రశ్న, ఉదాహరణకు జనసేనలో కనీసం ఆయన అరెస్ట్ ఈ ఘటనల తర్వాత మనం చూస్తుండగా ఆ 2 తలకాయలు పడ్డాయి. అవును, కార్యదర్శులు ప్రతినిధుల స్థాయిలో వాళ్ళు ఇద్దరు ఎందుకు చెప్పినా, వాళ్ళు పైకి ఏం చెప్పినా కానీ టెక్స్ట్ కాంటెక్స్ట్ చూస్తారు కదా. కాబట్టి సమర్థించలేని ఒక పరిస్థితి, మరి ఇంత దాకా వెళ్తే ఊరుకోరా అని ఇట్లాంటి ప్రశ్నలు కూడా తీసుకొని వచ్చారు. నాగబాబు కూడా ఈ విషయాలు మాట్లాడాల్సి వచ్చింది ఉదాహరణకు. కాబట్టి తప్పకుండా అంబటి రాంబాబు బెయిల్ వల్ల రాజకీయాల్లో బయటకు వచ్చిన తర్వాత దాని ఇంపాక్ట్ ఉంటుంది. వైఎస్ఆర్ పార్టీ కూడా ఆయన్ని ఇప్పుడు తమ దీనిగా వాడతారు, బ్రాండ్ అంబాసిడర్గా. అంతే కదా, వాళ్ళ సోషల్ పాలిటిక్స్, ముఖ్యంగా కాపు పెద్దలను ముందు పెట్టి కలవటం ఉంది కదా. అది వరకు ముద్రగడ పద్మనాభంతో కొంత ప్రయత్నం చేశారు ఆయన, అనేక కారణాల వల్ల, వయస్సు వల్ల, ఆరోగ్యం వల్ల ఆయన పని అయిపోయి అక్కడ ఆగింది. ఇప్పుడు అంబటి రాంబాబుకి ఆ పాత్ర అప్పగించవచ్చు, కాబట్టి ఆయన వాళ్ళకి అంబాసిడర్ గా ఆయన వెళ్లే ప్రయత్నం. మాజీ మంత్రి కూడా. ఇంకొకటి ఆయన వారసత్వానికి ఆయన కూతురు ఈ సమయంలో ఆమె గట్టిగా మాట్లాడి, ఆమె మౌనిక, డాక్టర్ మౌనిక, ఆమె ఎస్టాబ్లిష్ అయ్యారు ఈ సమయంలో, మాట్లాడారు. రెండవది ముఖాముఖి తలపడ్డారు వేరే వాళ్ళని కూడా. నేను జరిగినవి చెప్తున్నాను, ఎందుకంటే కొంతమంది వేరే పేర్లే తీస్తేనే రెచ్చిపోయి మన మీద కామెంట్స్ పెడుతుంటారు. అలాంటి వాళ్ళని ఏం చేయలేదు, జరుగుతున్నవి ఎలా ఉంటాయి, దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది మనం ఆలోచించినప్పుడు. సో అంబటి రాంబాబు ఆ బాధ్యత కూతురుకి ఇచ్చేసి తను ఈ పని చేసే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ ఎంటైర్ ఎపిసోడ్ వల్ల అంబటి రాంబాబు ఇంట్లో ఒక లీడర్ ఎస్టాబ్లిష్ అయ్యారు ఈ తక్కువ షార్ట్ పీరియడ్ లో అనుకో. అంబటి రాంబాబు దీంట్లో అయ్యారు. ఇప్పుడు అది వరకు చూడండి, వంగవేటి ఆశ వచ్చారు. అవును, ఆ రోజు అయిన తర్వాత మళ్ళీ పెద్దగా ఏమి కుమార్తె వర్ధంతిలో తప్ప తర్వాత మళ్ళీ అవేమి కనపడలేదు. కానీ ఈమె అనూహ్యంగా ఈమె వచ్చారు. సో సహజంగా ఈమెకు నేపథ్యం ఉంది, తర్వాత కాస్త అవి ఉన్న వనరులు అన్నీ ఉన్నాయి కూడా, కాబట్టి ఆమెకు ఉన్నట్టున్నాయి.
కాబట్టి బహుశా ఈ దశలో ఇద్దరు వచ్చినట్టుగా లీడర్లు మహిళా మహిళా నాయకులు వచ్చినట్టు మనం భావించవచ్చు. అందులో షార్టేజ్ ఉంది కదా, ఉంది కదా. కాబట్టి ఇప్పుడు చూడాలి మనం ఆ విధంగా ఇన్ని మార్పులు. అంటే ఒక ఘటన తొందరపాటుతో మాట్లాడడం ఒకటైతే, మాట్లాడిన దాన్ని ఆధారంగా తీసుకొని మరీ తొందరపాటుగా వెళ్ళిపోవడంతో, ఇప్పుడు మొన్న మీ దగ్గర ఏదో చర్చలో నేను చూస్తున్నాను, ఉదాహరణకు ఆ రోజు ఎమ్మెల్యే, ఒక స్థానిక ఎమ్మెల్యే కానీ లేకపోతే ఇంకొంతమంది కానీ తిట్టడం అవన్నీ రికార్డ్ అయ్యాయి. వందనాదేవి గారని గుంటూరు జిల్లా గ్రంథాలయ చైర్మన్ సార్, చాలా దారుణమైనటువంటి అవన్నీ ఆ బూత్లన్నీ రికార్డ్ అయ్యాయి కదా. ఆవిడకి నిన్న పెమ్మసాని గారు సన్మానం కూడా చేశారు. చేయొచ్చండి. ఇప్పుడు ఏం చేసినా ఇప్పుడు ఒక పార్టీ వాళ్ళు వాళ్ళ పార్టీ కోణంలో వాళ్ళ కోణంలో చూస్తారండి. చూసే వాళ్ళు ఆ పార్టీని ఈ పార్టీని కూడా చూస్తారు. హోమ్ మినిస్టర్ గారు నేను చూడలేదు, నాకు తెలియదు, రాంబాబు గారు తల్లిని తిట్టారని ఎవిడెన్స్ ఇస్తే ఇవ్వండి, నేను యాక్షన్ తీసుకుంటానని మండల్లో అసెంబ్లీలో హోమ్ మినిస్టర్ గారు మాట్లాడారు. నిజమే, హోమ్ మినిస్టర్ గారికి ఇన్పుట్స్ అసలు ఏమీ లేవు అని మనం అనుకోవాలి. అవును. సో ఇన్పుట్స్ పెంచుకునే ప్రయత్నం కూడా చేయాలి. బాగా డ్యామేజ్ అవుతున్నారు ఆవిడ. కనీసం ఏమీ చేయకపోతే ఛానల్స్ లో వచ్చినవైనా ఎవరేం ప్రత్యక్షం గుంటూరులో లేరు కదా. ప్రత్యక్ష ప్రసారాల యుగంలో అది తెలియదు అని చెప్పడం అది ఎలా కుదురుతుంది? ఎవరి మీదైనా అండి బంతిలో వాళ్ళ పక్షం కుదరదు అన్నట్టుగా